అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి గుప్పు అంటుంది. పోలీసులు ఇటు ఎక్సైజ్ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ గంజాయి వాడకందారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ముఖ్యంగా రైస్ మిల్లుల్లో పనిచేసే వాళ్ళు గంజాయి మొక్కలను పెంచుతున్నారు, ఏకంగా గంజాయిని స్వీకరిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాంతంలోని కాట్నపల్లి రైస్ మిల్లులో బీహార్కి చెందినటువంటి కూలీలు గంజాయి మొక్కలు పెంచడం జరిగింది. ఇది కాస్త గమనించినటువంటి పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే సైదాపూర్ మండలం సైతం గతంలో బంతి తోటలో ఏకంగా గంజాయిని సాగు చేసినటువంటి పరిస్థితి. ఇటు వేర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట్, సిరిసిల్ల ప్రాంతం, అలాగే రాయకల్ ప్రాంతంలో గంజాయి సరఫరా అధికమవుతుంది. కొత్త పుంతాలు దొక్కుతున్నారు. గంజాయి చాక్లెట్ల రూపంలో సైతం వాడుతున్నటువంటి పరిస్థితి. విద్యార్థులను మచ్చిక చేసుకుంటూ పాఠశాలలు, కళాశాలలు అనే తేడా లేకుండా యువతని గంజాయి వైపుకు అట్రాక్ట్ చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదించాలి, సులభంగా డబ్బులు సంపాదించాలనేటువంటి కుయుక్తులతో ముందుకెళ్తున్నారు కుట్రదారులు. అలాగే ఒక గంజాయి మాఫియా అనేది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విశృంఖలత్వంగా వ్యవహరిస్తుంది. దీనివల్ల అనేక పర్యవసనాలు మొదలవుతున్నాయి. నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎంత ఆందోళన చేసినప్పటికీ, ఎన్ని తనిఖీలు చేసినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర పోలీసుల తనిఖీల్లో గంజాయి పట్టుబడుతూనే ఉంది. దీనిపైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.